రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి గాను పత్తి రైతులు 25 లక్షల మంది పత్తి రైతులు పత్తి పంట వేశారు. దానికి సంబంధించి 49 లక్షల బేల్స్ పత్తి పంట ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అందులో 41 లక్షల బేల్స్ పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకు క్వింటాలకు 7,521 రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి కొనుగోలు చేసింది. 25 లక్షల మంది రైతులు పత్తి పంట వేస్తే 49 లక్షల బేల్స్ ఉత్పత్తి జరిగితే 41 లక్షలు సీసీఐ కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటిస్తే 25 లక్షల మంది రైతుల సంఖ్యకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే సీసీఐకి అమ్మినట్టు ఆ 6,30,000 మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. 6,30,000 మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ 41 లక్షల బేళ్ల పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత, ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత, సీసీఐ కొనుగోలు చేసినటువంటి పంట బేళ్ల రూపంలో చూస్తే 80% పంట కొనుగోలు చేసింది సీసీఐ, 20% మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి, కుట్రేంది, కుంభకోణం ఏంటంటే టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్దతు ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు, అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో, ట్రేడర్ల చేతులకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైన ఒక కుంభకోణం. దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు, ఈ రాష్ట్రంలో సీసీఐ ఉన్నతాధికారులు హైదరాబాద్ కేంద్రంగా 5 స్టార్ హోటల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక దావత్ పెట్టుకొని కొనుగోళ్లు సీసీఐ కేంద్రాలు లేట్ చేయడం ద్వారా రైతుల చేతుల్లో ఉన్నటువంటి పంట కడుపుగాలి తక్కువ ధరకు అమ్ముకుంటారు. అది ఎట్లాగో మార్కెట్లకే వస్తుంది, మార్కెట్లో ట్రేడర్ చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా రైతుల పేరు మీద 7,521 రూపాయలు క్వింటాల్ చొప్పున సీసీఐకి పెట్టచ్చు అనేటువంటిది ఇలా ఈ కుంభకోణం ఈ పద్ధతిలో జరిగింది. ఇందులో ప్రధానంగా మీ ద్వారా నేను బీఆర్ఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి సీసీఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టీఆర్ నంబర్ల పేరు మీద
ఈ రాష్ట్రంలో 60,000 మంది టిఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సీసీఐకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే 130 మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ టిఆర్ నంబర్ల బుక్కులు 100ల కొద్దీ దొరికినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్నటువంటి పత్తిని సిద్దిపేట మార్కెట్లో అమ్మిళ్ళు. ఇలా ఆదిలాబాద్లో కొన్నటువంటి పత్తిని ఇలా మహబూబ్నగర్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్మిళ్ళు రైతుల పేరు మీద. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని 25 లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటి రైతు హక్కులో భాగంగా రైతు ఖాతాలో జమ కావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ ట్రేడర్ల ఖాతాలో, బ్రోకర్ల ఖాతాలో సీసీఐ అధికారులే ఈ కుంభకోణానికి తెరలేపి ఈ రాష్ట్ర పెద్దలందరి యొక్క సహకారంతో ఇవాళ వ్యాపారస్తుల ఖాతాలోకి డబ్బులు జమ అయినాయి. దీనిపైన సమగ్ర విచారణ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కాంటాలు ప్రారంభించేది రాష్ట్ర వ్యాప్తంగా. పత్తి సరిగ్గా ఎప్పుడైతే రైతు పత్తి మొదటి పికింగ్ ఏరుతాడో ఆ సమయానికే కాంటాలు అందుబాటులో ఉండడం ద్వారా బ్రోకర్ల చేతికి, ప్రైవేటు వ్యాపారస్తుల చేతికి పత్తి పోయేది కాదు. రైతుల నుంచి సకాలంలో కాంటాలు పెట్టలేదు. ఈసారి కాటన్ జిన్నింగ్ మిల్లుల వాళ్ళు ధర్నా చేసింది. మహాప్రభు, మేము జిన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా రేట్లు పెంచకుండా పర్వాలేదు, పాత రేటుకే మేము జిన్నింగ్ చేస్తాము, మీరు ఇచ్చినటువంటి పత్తిని జిన్నింగ్ ద్వారా బేల రూపంలో తయారు చేసి మళ్ళీ తిరిగి సీసీఐకి ఇస్తామని చెప్పి జిన్నింగ్ మిల్లుల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిండ్రు. సీసీఐ వాళ్ళు వెంటనే రైతుల దగ్గర పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మిల్లర్లే ధర్నా చేసినటువంటి దుస్థితి తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఒక దిక్కు సివిల్ సప్లై డిపార్ట్మెంటు రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హస్తం ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి హస్తం ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్కు ఇక్కడ న్యాయం జరగడం లేదు, దోపిడీ ఆగడం లేదు. సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో బిల్లు వేసినాం పార్టీ తరఫున. నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి 13 నెలలు గడిచినా 14 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్. సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి బిల్ దాఖలు చేస్తే గౌరవ కోర్టు వారు నోటీసులు సర్వే చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే 13 నెలలు గడిచింది, 14 వాయిదాలు అడిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా?